మీరు చేయి పనులే మీ భవిష్యత్తు జీవితాలని రాబోయే జన్మలను కూడా నాకు ఈనాటికి ఈ వ్యాస పౌర్ణిమను మీరంతా గురు పౌర్ణిమగా భావించి గురువుగా నన్ను ఆరాధించి ధరించవచ్చును అని గురు మొదలుగాను అతి సున్నితంగాను విషయాన్ని వివరించి చెప్తారు. అక్కడి అందరిలో మొట్టమొదట చాలా పేర్లు పూజ పళ్ళతో బాబా వద్ద వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి పాదాలు కలిగి ఆ తీర్థంలో లోపలికి తీసుకొని తను తలపై చదువుకుని అక్కడ వారందరిపై తల్లి తర్వాత బాబా వారి ఇంటిపై గంధం పూసి బొట్టు పెట్టి అక్షంతలు పూలతో పూజించి బాబా వారి ముందు స్థలంలో కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులని ఇస్తూ ఉంటే బాబా యొక్క ముఖకవళికలు దేదీప్యమానంగా వెలిగిపోతూ క్షణంలోనే రంగులు మార్చుకున్నట్టుగా సుపరిచితులకు కనిపిస్తున్నగా ఆశ్చర్యాన్ని పొందుతున్న ఆనాటి భక్తులుగా బాబా పాదములను తాకి నమస్కరించాలనే కర్తవ్యాడుతున్నారు. వారి మనోభావాలను గమనించిన బాబా ద్వారకామాయి ముందు భాగంలో గల రాయి వద్దకు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మిగిలిన భక్తులు వారు వారి పూజా పాత్రలో గల పూలను బాబా వారు అడుగు వేయబోయే ముందు నేల మీద వేసుకుంటూ పూలపై నడిపించుకుంటూ ముందుకు వస్తారు. రాజు దగ్గరకు చేరిన బాబా దానిపై కూర్చొని కుడికాలు ఎడమ మోకాలిపై ఉంచి ఎడమ చేతిని కుడికాలు బంధవేలుపై ఉంచి కుడి చేతిని కుడికాలి మెడపై ఉంచి దృష్టిని కేంద్రీకరించి ఒక్కొక్క భక్తుని వెండి కడుపులకు చూపులు కలిపినప్పుడు భక్తుల యొక్క చూపులు బాబా యొక్క చూపులు భక్తుల హృదయంలోకి చూసుకుపోయి హృదయ వేదనలను తీగలను నీటినట్టుగా మధుర భావాలకు హృదయంలో మొలకెత్తి అంతవరకు జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందాన్ని వారు అనుభవిస్తూ పరమశివై బాబా వారి పాదముల మీద తల వాల్చి నమస్కరిస్తే వారి పాద